శరణ్య అడుగుతుంది తనతో పాటు సపోర్ట్గా ఉండే హోస్ట్ని, గోస్ట్ని కాదు. ఇంకో హోస్ట్ అయితే దొరికేశాడు మేడం. ఎవరు? నేను చెప్తాను కదా, నేను తీసుకొస్తాను మేడం. లాస్ట్లో చూద్దరు గాని. ఇదిగో, నువ్వేం చేసినా త్వరగా చెయ్యి, టైం అవుతోంది. ఓకే మేడం. కమాన్ శరణ్య గారు. సమీరా, నువ్వుండు. అది అలా కాదు. ఏం చేస్తున్నావు? నీ కట్టుని సరిచేస్తున్నాను. ఇప్పుడు ఓకే కదా? కాదు, లూజ్ హెయిర్ వదిలేస్తే అమ్మకు నచ్చదు. చక్కగా సాంప్రదాయబద్ధంగా జడ వేసుకోవాలి, అప్పుడే మా అమ్మకు నచ్చుతుంది. ఇదిగో, బొట్టేంటి ఆకాశంలో నక్షత్రంలా కాదు, చందమామల పెద్దగా కనపడాలి. దర్శన్ సార్, మీరిక్కడున్నారేంటి? అంటే అది యుఎస్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దామంటే. ఓ, మీకోసం బయట ఫంక్షన్ హాల్ అంతా వెతుకుతున్నాను. ఎందుకు? పార్టీ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేంజ్ చేశానుగా. ప్రెజెంటు కొత్తగా మీ మీద ఇంకొక బాధ్యత పడింది. ఏంటది? ఈవెంట్లో హోస్ట్ చేయాల్సిన యాంకర్ కి ప్రాబ్లం వచ్చి తను హ్యాండ్ ఇచ్చింది. సో మిమ్మల్ని హోస్ట్ చేయమని మేడం గారు చెప్పారు. నేనా? ఏ చైరా? మేడంకి చెప్పమంటారా? ఓదొద్దు, అమ్మ చెప్పిందంటున్నావు కదా. చెయ్యి దర్శన్, మనకే హెల్ప్ అవుతుంది కదా. ఆయన హోస్ట్గా చేస్తే మీకు హెల్ప్ అవడం ఏంటి? అదే మన రాజ్కోటి సిల్క్స్ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా అని. అవునా? రండి. శరణ్య గారు, అదిగోండి మీ జోడి. కపిల, తను మీకు తోడుగా ఈవిడ జర్నీ స్టార్ట్ చేస్తుంది. మీతో పాటు కలిసి తను హోస్ట్ చేయబోతుంది. మేడం ఫిక్స్ చేశారు. ఏంటి కపిల, నాకంటే తప్పదు. తననెందుకు ఇబ్బంది పెడుతున్నారు? అయ్యో, నాకేం ఇబ్బంది లేదండి. ఆంటీ చెప్తే నేనేవైనా చేస్తాను. విన్నారు కదా, ఇద్దరూ ఒకసారి దగ్గరగా నిలబడండి. ఆల్రెడీ పక్కపక్కనే ఉన్నాంగా. అయ్యో, చెప్తాను కదా, నిలబడండి. సారీ. పర్ఫెక్ట్ కపుల్. సారీ, పర్ఫెక్ట్ మ్యాచింగ్ హోస్ట్ అంటున్నాను. కపిలా, హోస్ట్లు రెడీయా? రెడీ మేడం, 2 minutes. విన్నారు కదా, మేడం గారి ఆర్డర్ వచ్చేసింది. ఇక మీరిద్దరూ రెడీ అయి రావడమే లేట్. మేకప్ రూమ్ ఖాళీగానే ఉంది, వెళ్ళి రెడీ అవ్వండి. పదండి సార్, పదండి. ఓకే. టైం అయిపోతుంది, పదండి మేడం.
సారీ, కపిల అంతే, హడావిడి మనిషి. అవునవును, బాగా. ఏంటన్నారు? హ? ఏం లేదు, ఏం లేదు. సారీ, ఏంటండి ఇది? ఒక్కసారి తలలు ఢీ కొట్టుకుంటే. రెండోసారి ఢీ కొట్టుకోపోతే కొమ్ములు వస్తాయి. మీకు తెలుసా? చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది, తను ఇలాగే చేసేది. నాతో పాటు నా పక్కన హోస్ట్గా చేయడానికి మీకేం ప్రాబ్లం లేదు కదా? లైఫ్ లాంగ్ జర్నీ చేయడానికి రెడీ. హలో. హా? నో ప్రాబ్లం అండి, ఆంటీ చెప్పారు కదా. ఆ, అయితే కొత్తగా రెడీ అయ్యేదే ఉంది, ఇద్దరం బాగానే ఉన్నాం కదా, వెళ్దామా? అయ్యో, సాంప్రదాయ మహిళా కాంటెస్ట్కి హోస్ట్గా వెళుతూ సాంప్రదాయ బట్టలు లేకుంటే ఎలా? కరెక్టే కదా. హ్మ్. ఒక నిమిషం. కపిల, సార్ ఇదిగోండి, మీరు అడిగిన మీరు డిజైన్ చేసిన సారీ. ఇది మీకు. ఇదిగోండి, నేను రీసెంట్గా డిజైన్ చేసిన శారీ. ఇది మీకోసం, ఇది నా కోసం. ఓపెన్ చేయండి. ఏంటండి అలా చూస్తున్నారు? కట్టుకోండి. ఐమ్ సారీ, నేను బయటకెళ్ళనా? ఒకరి తర్వాత ఒకరు రెడీ అయ్యేంత టైం ఉందా? లేదనుకుంటా, కానీ ఇద్దరం ఒకే రూమ్లో. షేర్ చేసుకుందామా? ఎలా? ఇలా. మీరు అటువైపు డ్రెస్ చేంజ్ చేసుకోండి, నేను ఇటువైపు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. నైస్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ. డ్రెస్ చేసుకోండి, టైం అయిపోతుంది. ఏంటి నువ్వు ఒక అబ్బాయితో కలిసి ఒకే రూమ్లో డ్రెస్ ఎలా మార్చుకుంటావు? సిగ్గులేదు? మనసుకి నచ్చిన వాడే కదా, కాబట్టి. నేను బయటికి రావచ్చా? అదేంటి, జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఆ మాట అబ్బాయిలు కదా అడగాలి. లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందుకే నేను అడుగుతున్నాను. నేను రెడీ, రావచ్చు. ఏంజిల్లా ఉన్నావు.
ఆహా, ఏం లేదు. ఏదో అన్నారు, నాకు వినపడింది. అదే నీకు ఇదివరకు చెప్పిన మాటే. యు లుక్ లైక్ ఎన్ ఏంజల్. అసలు ఏంటండి మీరు? ఏదో మ్యాజిక్ ఉంది మీలో. అంటే ఆరు షాప్లు నేను డిజైన్ చేసిన డ్రెస్, ఇక్కడ నేను డిజైన్ చేసిన శారీ. ఫస్ట్ నేను ఏం డిజైన్ చేసినా అది మిమ్మల్ని వెతుకుంటూ మీ దగ్గరికే వస్తుంది. రాసి పెట్టుందనుకుంటా. మేబీ అదే అనుకుంటా. ఈ శారీలో మీరెలా ఉన్నారో చెప్పాను, మరి ఈ డ్రెస్లో నేనెలా ఉన్నాను? సోగ్గాడే చిన్ని నాయన. ఆ, ఏదో అంటున్నారు, హా? మ్హూ. చెప్పండి. బాగానే ఉన్నారు అంతే. కాదు, ఇంకేదో అన్నారు కానీ చెప్పట్లేదు. ఆ, వెళ్దాం పదండి, టైం అవుతుంది పదండి. కపిల, శరణ్యకి తోడుగా హోస్ట్గా ఏర్పాటు చేశాను అన్నావు. ఎవరు? నేనెవర్ని సెలెక్ట్ చేశానా అని డౌట్తో అడుగుతున్నారు కదా. కాదు, ఎవరో తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఎవరో కాదు మేడం, శరణ్యకి తోడుగా హోస్ట్ చేసేది మన దర్శన్ సార్. దర్శనా? అవును మేడం, ఇప్పుడు వాళ్ళు ఎంట్రీ ఇస్తారు చూడండి. ఒక ఒంట్లోని కాపురం ఉన్న ఏంటంటీ అలా చూస్తున్నారు? ఏం లేదు, ఈ డ్రెస్సుల్లో ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. అంతే అందంగా మీరిద్దరూ స్టేజ్ మీద హోస్ట్ చేయాలి. బ్లెస్ చేయండి ఆంటీ. ఆ, మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. అవును, ఆంటీ వాళ్ళ అబ్బాయి దర్శన్ని ఇప్పటి వరకు నేను చూడలేదు కదా. ఎవరు ఎవరు అని నేనే వెతుక్కోవడం కంటే ఆంటీని చూపించమని అడిగితే సరిపోతుంది. ఆంటీ, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటి? అది మీ మేడం, ఏంటలా చూస్తున్నారు? మేమెందుకు వచ్చామన్నా? చెప్పండి. పిన్ని, అది ఇక్కడ జరుగుతున్న ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది.
మిమ్మల్ని పిలవని పేరంటానికేం రాలేదు, పిలిస్తేనే వచ్చాం. రాజ్కోటి సిల్క్స్ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ కి అందరూ ఆహ్వానితులే అంటూ యాడ్ ఇచ్చారు కదా. ఓ అలా వచ్చావా? పార్టిసిపేట్ చేయాలంటే ముందే రావచ్చు కదా. కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో కొత్త ఎంట్రీలు తీసుకోవడం కుదరదు, రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఒప్పుకోవా? లేకపోతే నేను ఈ కాంపిటీషన్లో గెలిస్తే ఆ బిరుదు నాకెక్కడివ్వాల్సి వస్తుందో అని ఆ ఇష్టమా? ఆంటీకి అందరినీ ప్రేమించడమే తెలుసు. అది బలహీనత అనుకోకండి. ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి ఇంట్లో అందరం ఉన్నాం, నువ్వొక్కడివే లేకుండా పోయావు అని అందరం బాధపడుతూ ఉన్నాం. తన కారణంగా అయినా నువ్వొచ్చావు, సంతోషం. కపిల, తన పేరు ఎంటర్ చేయి. వెళ్ళి రెడీ అవ్వండి. రండి, మేకప్ రూమ్లో అటున్నాయి. రాజ్కోటి సిల్క్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చేసిన మీ అందరికీ మా సంస్థ తరపున స్వాగతం, సుస్వాగతం. రాజ్కోటి సిల్క్స్ ప్రస్థానం గురించి చెప్పాలంటే స్వామి, ఏమి? రాజ్కోటి సిల్క్స్ గురించి, దాని విశిష్టత గురించి ఇక్కడ ఎవరికీ తెలీదు అంటారా? తెలుసు. ఈ సంస్థ ఇన్ని వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి దాన్ని నడిపించిన ఒక శక్తి శ్రీమతి ఆనంద భైరవి గారు అని ఎవరికైనా చెప్పాలి అంటారా? చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. మరి తెలిసిన విషయం మళ్ళీ ఎందుకు స్వామి? అటు చూడు, మంత్రి గారు రాజ్కోటి సిల్క్స్ మీద ఉన్న అభిమానంతో, ఆనంద భైరవి గారి మీద ఉన్న గౌరవంతో అసెంబ్లీ సమావేశాన్ని కూడా వదులుకొని వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇక్కడ కండక్ట్ చేసే ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ ని తిలకించడానికి, జడ్జిగా వ్యవహరించడానికి. మరి మిగతా వాళ్ళందరూ దేనికోసం వచ్చారు? నిన్ను నన్ను చూడ్డానికా? నన్నైతే ఎవరైనా చూస్తారు, మరి నీ గురించి అయితే నాకు తెలీదు. కౌంటర్లు కాదు, కాంటెస్ట్ మొదలు పెడదామా? ఓ ష్యూర్. ముందుగా ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ ని నిర్వహించడానికి విచ్చేసిన జడ్జెస్ కి ఇదే మా ఆహ్వానం. ఆనంద గారు, మీరెందుకు జడ్జి సీట్లో కూర్చోలేదు? నేను కాదు, ఇంకొక ముఖ్యమైన జడ్జి ఉన్నారు. ఇంకొకరా? ఎవరా ఆంటీ? మా అత్తయ్య గారు. నేను దేనికే? ఆనంద మీకిస్తున్న గౌరవం అత్తగారు. ఆ గౌరవం గురించి నాకేం తెలుసని నేనాడ కూసోనికి? మన సాంప్రదాయాలను మా తరానికి అందించింది మీ తరమే కదా అత్తయ్య. కాబట్టి ఈ కాంపిటీషన్కి మా అందరికీ కూడా జడ్జిగా వ్యవహరించేది మీరే. రండత్తయ్య. ఏమోనే బాబు, నన్ను అటు చేసి ఇటు చేసి ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు.
ఒకటే దడగా ఉంది. ఏం కాదత్తయ్య, కూర్చోండి. ఈ కాంటెస్ట్ లో మొత్తం 3 రౌండ్లుంటాయి. మొదటి రౌండ్ కట్టు బొట్టు. ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ కట్టు బొట్టులతో మీ అందరినీ అలరిస్తారు. కమ్ ఆన్ స్టార్ట్. వెల్కమ్.